హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సబ్మర్సిబుల్ మోటార్ 1 HP మోటార్ మనం అండర్ గ్రౌండ్లో ఎలా ఫిట్ చేసుకోవాలి అంటే మనం బయటనున్న ఈ దీనికి ఇలా బయటన వేస్ట్గా చెత్తగా కనిపిస్తుంది కదండి. దీన్ని ఇలా లేకుండా మన ఒరిజినల్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ లెవెల్కి ఎలా తీసుకురావాలి, దానికోసం మనం ఒక ఛాంబర్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఛాంబర్ని ఎలా ఏర్పాటు చేయాలి, అసలు అలా పెట్టిన తర్వాత మనకి ఎలా ఉంటుంది అనేది ఈరోజు అయితే మీకు చూపించబోతున్నాను. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత వాటర్ అయితే మనకి అలా ఉండిపోతుందో దానివల్ల మనకి చాలా ఇబ్బంది అవుతుంది. మనకి పవర్ సప్లై ఇచ్చిన దానికి కూడా చాలా వరకు మనకి అందులోకి వాటర్ పోవడం అలాంటిది జరుగుతుందండి. ఎందుకంటే పైప్ లైన్స్ బయట ఉండడం వల్ల పాడైపోవడం జరుగుతుంది. అలా లేకుండా మనకు ఒక ఛాంబర్ని మనం తయారు చేసుకొని అండర్ గ్రౌండ్లో మనం ఆ మోటార్ని మనం ఫిట్ చేసుకోవడం ద్వారా మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, అలాగే ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈరోజైతే మనం తెలుసుకుందాం. మీరు చూడొచ్చు పైప్ లైన్స్ అవి కూడా పైనే ఉన్నాయి. అలాగే ఇది అడ్డుగా ఉండడం వల్ల మనకేంటంటే ప్లేస్ అనేది చాలా అదొక రకమైన ఫీలింగ్ అనేది మనకు వస్తూ ఉంటుంది. అలా లేకుండా మనకి ఒక లెవెల్గా అంటే మన ప్లేస్ అనేది క్లారిటీగా క్లియర్గా నీట్గా ఉంచుకోవాలి అనుకుంటే మనం దీన్ని అయితే మోటార్ని అయితే మనం ఒక ఛాంబర్ని అయితే మనకి అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి. మోటార్కి అలాగే పైప్ లైన్స్ కూడా ఇబ్బంది లేకుండా అంటే ప్రాబ్లం లేకుండా వాటి వల్ల మనకి ప్రాబ్లం లేకుండా కూడా ఉంటుంది. మనమైతే ఈ పైప్ని అయితే కట్ చేస్తున్నాం. మీరు చూడొచ్చు, జాగ్రత్తగా కట్ చేయాలండి. ఎందుకంటే ఛాంబర్లో మనం కాలు దగ్గరగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని నెమ్మదిగా మనం అయితే దాన్ని అయితే కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఇలా ఛాంబర్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. మీకు ఈ వీడియో చూపించలేకపోయినందుకు క్షమించాలి, ఎందుకంటే చూపించడానికి అవ్వలేదు. ఈ ఛాంబర్ని అరేంజ్ చేసిన తర్వాత మనం ఇటుకలతో అరేంజ్ చేసుకోవాలి. తర్వాత మనకి ఈ ఛాంబరు లోతు అంటే మన ఈ ఫ్లోర్కున్న ఆ ఫ్లోర్ లెవెల్కి ఎలా వస్తుంది అనేది మనం అంటే ఒక పైన పలకేస్తాం కదా, ఆ పలకేసినప్పుడు ఈ ఫ్లోర్కి అనేది సమాంతరంగా రావాలి. ఆ విధంగా చూసుకొని మనమైతే ఆ ఛాంబర్ని అయితే మనం అరేంజ్ చేసుకోవాలి, కట్టుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ మనకి కొంచెం లూజ్గా ఉన్నాయని చెప్పేసి నేను టైట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి ఈ ఎక్స్ట్రా పైప్ అంతా మనకు అవసరం లేదు కాబట్టి ఆ పైపుని అయితే మనం కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత మనమైతే దానికి నిప్పలైతే మనం బిగించాలండి. యాక్చువల్లీ ఈ నిప్పల్ని మనం స్టార్టింగ్ మనం మోటార్ తీసుకున్నప్పుడైతే మన కరెంట్ ఆయిల్ని హీట్ చేసి దాంట్లో ఆ నిప్పలు పెట్టి దాన్ని బాగా హీట్ చేసిన తర్వాత దీనికైతే ఫిట్ చేయడం జరుగుతుంది పైప్కి, ఆ మోటార్ పైప్కి. అయితే నేనేంటంటే డైరెక్ట్గా నేను ఆ నిప్పలకైతే క్షమించాలి ఆ పైపుకి అయితే నేనైతే డైరెక్ట్గా నిప్పలను అయితే ఐరన్ నిప్పలను అయితే నేను ఫిట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పైప్ అనేది చాలా లావుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఈ నిప్పులు మనం తిప్పినప్పుడు ఏంటంటే మనం ఆ థ్రెడ్స్ అనేవి ఆటోమేటిక్గా ఆ థ్రెడ్స్ అనేవి కట్ చేసుకుంటూ ఆ నిప్పులు అనేది లోపలికి వెళ్ళిపోవడం వల్ల మనకి ఊడిపోకుండా జరుగుతుంది. దానికి ఏంటంటే మనం లీక్ అవ్వకుండా మనం ఎంసీల్ అయితే మనం చేసుకోవాలి, అంటే ఎంసీల్ అనేది మనం ఫిట్ చేసుకోవాలి. దానికి మనకు మేలు నిప్పలకైతే మనం మేల్ పైపు ఫిట్ చేసుకోవడానికి నేనైతే దానికి ఒక 1 ఇంచు మేలైతే నేను ఫిట్ చేయడం జరిగింది.
అయితే ఇప్పుడైతే మనం మోటార్ అయితే మనం అందులోకి దించేసుకుందామండి. ఎందుకంటే మనం ఆ చాంబర్ని అయితే మనం అరేంజ్ చేస్తాం కాబట్టి ఎంతవరకు అయితే మనం లోతుగా మనం అంటే ఎంత లోతు అయితే మనం దింపుతామో అంతవరకు మనం చూసుకొని దాన్ని అయితే మనం కట్ చేయడం జరుగుతుంది. కట్ చేసిన తర్వాత మనం ఈ పైప్ని మోటార్ని అయితే మనం లోపలికి దించవలసి వస్తుంది. అనేది దించుతున్నాము. అంటే అయితే మనకేంటంటే దించేటప్పుడు పైపుకి అంటే మోటార్ పైపుకి అలాగే మన వైర్ని అయితే మనం టేపే వేయాల్సి వస్తుందండి. ఎందుకంటే మనకి పైపుకి మనం టేపు అదే కరెంట్ వైరు మనం రెండు కలిపి మనం చేయడం వల్ల మనకి వైర్ అయితే సాగిపోకుండా మనకి పైపుకి అయితే మనం సపోర్ట్ ఇస్తుంది. పైపుని ఉంటుంది కాబట్టి సపోర్ట్గా ఉంటుంది. అదే మనం మామూలుగా ఏంటంటారు సపరేట్గా అయితే మనం వైరు వదిలేసినట్టయితే ఆ లోపలికి వెళ్ళిపోయి దేనికో దానికి చిక్కుడిపోయి మనకి మోటార్ బైక్ రావడానికి కొంచెం ఇబ్బందిగా అయ్యేటట్టు కూడా అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం అయితే నీట్గా ఉండడం కోసం లోపలికి వెళ్ళిపోయేటట్టు అంటే మన మోటార్ నుంచి వచ్చిన వైరు, మన పవర్ సప్లై నుంచి బోర్డు దగ్గర నుంచి వచ్చిన వైరు, ఈ రెండు కలెక్షన్ ఇస్తాం కాబట్టి అవి సాగిపోకుండా మనకి సపోర్ట్గా కూడా ఈ పైపుకి మనం టేప్ వేయడం వల్ల పైపుకి అలాగే వైర్కి టేప్ వేయడం వల్ల మనకు సపోర్ట్గా కూడా ఉంటుంది. మీరు చూడొచ్చు మోటార్కి అలాగే మనకి ట్యాంక్ దగ్గరికి వెళ్ళే పైపు అవుట్లెట్కి మనం యూనియన్ అయితే బిగించడం జరుగుతుంది. ఈ యూనియన్ ఎందుకంటే ఎక్కువ శాతం ఏం చేస్తారంటే చాలామంది యూనియన్ వేస్తారు, కానీ కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా మనం పైప్ లైన్స్కి డైరెక్ట్గా పైప్ అయితే ఇచ్చేస్తారండి. అలాగే ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి పైపుకి మోటార్ ఎప్పుడైనా ఇబ్బంది పడినప్పుడు అంటే మనకి ఇబ్బంది పెట్టినప్పుడు కానీ అలాగే మనకి పాడైపోయినట్టు అన్నప్పుడు కానీ మనం ఏంటంటే అంటే మళ్ళీ ఈ దీనికి అంటే మన వాటర్ లైన్కి అలాగే పంపుకి రెండుకి కలెక్షన్ డైరెక్ట్గా ఇచ్చాం అనుకోండి, మళ్ళీ ఎప్పుడైనా పాడైపోయినప్పుడు మనం ఆ పంపునైతే రిమూవ్ చేసినప్పుడు మళ్ళీ పైపుని అయితే మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మనం ఈ యూనియన్ అయితే మనం పెట్టుకున్నట్టయితే మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడైనా ఇబ్బంది పెట్టినప్పుడు ఆ మోటార్ని అయితే మనం యూనియన్ ఇప్పిస్తే ఆ మోటార్ అయితే మనకు బయటకు తీసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కంపల్సరీగా ఈ యూనియన్ అనేది మాత్రం కంపల్సరీగా మనమైతే ఫిట్ చేసుకోవాలండి. ఇందులో సందేహించవలసిన పని ఏమీ లేదు, అలాగని రాజీ పడేవలసిన పని ఏమీ కూడా లేదు. కంపల్సరీగా మోటార్ దగ్గర కానీ అలాగే ట్యాంక్ దగ్గర కానీ ఇన్లెట్ అవుట్లెట్ రెండు వాటి దగ్గర కూడా మనం ఈ యూనియన్స్ అయితే కంపల్సరీగా మనం యూజ్ చేయాలి. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా యూనియన్స్ చాలా వరకు ఇవ్వరు, అలా ఇవ్వకపోవడం చాలా రాంగ్ అండి. కంపల్సరీగా మన యూనియన్ అయితే ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. నేను యూనియన్ కరెక్ట్గా ఉండడం కోసం నేనైతే యూనియన్కి ఫిట్ చేసిన తర్వాత అప్పుడు నేను ఆ ఎల్బెండ్ అయితే నేను చూసుకోవడం జరిగింది ఎంత దూరం ఉన్నదని. మనకు అలాగైతే మళ్ళీ మనకి ఈ యూనియన్కి దానికి కొంచెం డిస్టెన్స్ ఉన్నా సరే వాటర్ లీకేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం కరెక్ట్గా యూనియన్ అది మేలు ఫీమేలు రెండు కూడా అటాచ్ అయిన తర్వాత మనకి కరెక్ట్గా అటాచ్ అవుతేనే మనకి ఆ పైప్ లైన్స్ అవి ఆ నిప్పల మూత అనేది మనకు కరెక్ట్గా బిగించుకోవడానికి అవుతుందండి. ఇది గమనించగలరు, చూశారు కదా. ఇక్కడైతే నేను ఇలా బిగించాను. తర్వాత నేను ఎంసీల్ అనేది ఆ కిందని యూనియన్కి అయితే నేను పెట్టడం జరిగింది. తర్వాత మూత అరేంజ్ చేసి మనమైతే అరేంజ్ చేయడం జరిగింది. మూత మనం చేయడం కూడా మీకు వీడియో మిస్ అయింది, దానివల్ల మీకు చూపించలేకపోతున్నాను. అయినా సరే మీకు ఇలా కొంచెం ఒక 1 ఇంచ్ హైట్లో కానీ మీరు ఫిట్ చేసుకుంటే పడిన వర్షాన్ని ఆ ఫ్లోరు డౌన్ ఉంటుంది కాబట్టి 1 ఇంచ్ డౌన్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లోర్ మీదకి ఇలా ఇందులోకి వాటర్ రాకుండా బయటకు పోవడానికి
ఆస్కారం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మీరు సొంతంగా చేసుకోవచ్చు. ఎవరైనా ఒకవేళ మీకు తెలిగిపోయినా ప్లంబర్తో అన్నా మీరు ఈ విధంగా చేయించుకుంటే మీకు ప్లేస్ కూడా చాలా కనిపిస్తుంది, మీకు యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియోలో చూపించినట్టుగా మీకు చాలా ప్లేస్ అయితే కలిసి వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.